పాత ఢిల్లీలో చాందినీ చౌక్ దగ్గర చుట్టన్ సింగ్ తన పానీపూరి బండిని పెట్టేవాడు. లాల్ కిలాని చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎదురుగా చాందినీ చౌక్కి వెళ్లి చుట్టన్ పానీపూరులను తప్పకుండా తినేవారు. రండి రండి అమ్మలారా, అక్కలారా, చుట్టన్ బండి దగ్గరికి రండి. వచ్చి ఢిల్లీలో పేరు మోసిన పానీపూరిలను తినండి. ఒక్కసారి తింటే మళ్లీ కావాలని అంటారు. చుట్టన్ బడ్డీకి తినడానికి ఎవరైనా వస్తే చుట్టన్ ఎంతో ప్రేమగా వాళ్లకి పానీపూరి తినిపించేవాడు. చుట్టన్ వ్యాపారం బాగా సాగుతోంది. ఒకరోజు జోగీందర్ సింగ్ తన భార్యా పిల్లలతో కలిసి లాల్ కిలా చూడ్డానికి వచ్చాడు. వాళ్లు తమ కారులో కూర్చొని తిరిగి వెళ్దామనుకునేసరికి అప్పుడు జోగీందర్ భార్య ఇలా అంది. ఏవండి, ఒక్క మాట. ఇక్కడ చాందినీ చౌక్ దగ్గర చుట్టన్ అని పానీపూరి అమ్మేవాడున్నాడంట. తన దగ్గర పానీపూరీలు చాలా రుచిగా ఉంటాయంట. పదండి, మనం అక్కడికి వెళ్లి తిందాం. పదండి. వాళ్లంతా తమ కార్లో కూర్చుని చుట్టన్ బడ్డీ దగ్గరకు చేరుకున్నారు. బాబూ, ఒక ప్లేట్ పానీపూరి ఎంత? సార్, ఒక ప్లేటు కేవలం 20 రూపాయలు మాత్రమే. అందులో మొత్తం 10 పూరీలొస్తాయి. మీరు తినండి, మీ చుట్టాలకు కూడా తినిపించండి. 4 ప్లేట్లు ఇవ్వండి. బాబు, నాకిచ్చే పానీపూరీలు కాస్త కారంగా ఉండాలి. అలాగే నేను తినే పానీపూరీలలో కాస్త తియ్యటి పచ్చడి తప్పకుండా ఉండాలి. అంకుల్, నాకు పూరీల్లో శనగలు కాస్త ఎక్కువ వేయండి. బాబూ, నా పూరీలు మాత్రం మామూలుగానే ఇవ్వండి. అలాగే నీళ్లు కొద్దిగా చాలు. అలాగేనండి. చుట్టన్ కాసేపట్లోనే అందరూ అడిగినట్టుగానే 4 ప్లేట్లు సిద్ధం చేశాడు. చుట్టన్ అలవాటేమిటంటే తన దగ్గరికి వచ్చిన వాళ్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. చుట్టన్ పిల్లల్ని ఇలా అడిగాడు. అన్నట్టు పిల్లలు, మీరు ఏ క్లాస్లో చదువుతున్నారు? నేను 5వ క్లాస్ చదువుతున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నాను. జోగీందర్కి అవకాశం దొరికినప్పుడల్లా తను ధనవంతుడని చెప్పుకోవడం మొదలు పెడతాడు. మా 2 పిల్లలు క్రిస్టోఫర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. అయ్యో సార్, నా కూతురు కూడా అదే స్కూల్లో 4వ క్లాస్ చదువుతోంది. ఇది విని జోగీందర్ ఆశ్చర్యపోయాడు. తను తన మనసులో అనుకున్నాడు, ఒక పానీపూరీలు అమ్ముకునేవాడి కూతురు ఇంత పెద్ద స్కూల్లో చదువుకుంటోందా? ఇది విన్నాక తనకి చుట్టనంటే అసూయ పుట్టింది. బాబు, ఒక పాపిడి చాట్ ఇవ్వండి. అలాగే, నాకు కాస్త నీళ్లు పోయి. చుట్టన్ జోగీందర్ భార్యకి పాపిడి ఇస్తాడు. కాని తను జోగీందర్ ప్లేట్లో నీళ్లు పోద్దామనుకునేసరికి పొరపాటున పానీపూరీ నీళ్లు జోగీందర్ షర్టు మీద పడతాయి. అయ్యోయ్యోయ్యో, ఇలా జరిగిందేంటి? సార్, నన్ను క్షమించండి సార్. పొరపాటున నీళ్లు మీ షర్టు మీద పడిపోయాయి సార్. నీకు ఎంత ధైర్యం? నువ్వు నా షర్టు మీద నీళ్లు పోసేస్తావా? నీకు అసలు తెలుసా నేను ఎవరినో? నేను మన భారత్ ప్రభుత్వం నడిపే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మేనేజర్ని. నువ్వు నా షర్ట్ని పాడు చేసేస్తావా? ఇప్పుడు చూడు, నేను నీ వ్యాపారాన్ని ఎలా మూయించేస్తాను. అయ్యో సార్, ఇంత చిన్న విషయానికే ఎందుకు అంతగా కోప్పడుతున్నారు? నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి సార్. మీరు కోరుకుంటే మీ షర్టుని నేను ఇప్పుడే ఉతికి ఇచ్చేస్తాను సార్. కాని జోగీందర్ తన మాటలు పట్టించుకోలేదు. వెంటనే తన కార్లో కూర్చుని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చుట్టన్ తన ఇంటికి చేరుకున్నప్పుడు తన భార్య తనని ఇలా అడుగుతుంది. ఏంటండి, ఏం జరిగింది? ఇవాళ మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. అన్నట్టు ఇవాళ మీ పక్క బడ్డీలో నిమ్మకాయ నీళ్ళు అమ్ముకునే బసంతి రాలేదా ఏంటి? లేదు లేదు లేదు, అదేమీ కాదు. బసంతి ఇవాళ కూడా నాకు నిమ్మకాయ నీళ్ళిచ్చింది. చుట్టన్ విషయమంతా తన భార్యకు వివరిస్తాడు. మీరు దిగులు పడకండి. అతనేం చేసినా ఆ దేవుడు మనల్ని కాపాడతాడులేండి. నేను రేపే అమ్మవారి కోవిలికి వెళ్లి 11 రూపాయల ప్రసాదం ఇచ్చొస్తాను. మరుసటి రోజు జోగీందర్ తన బావమరిది నట్టూని తీసుకుని చుట్టన్ బడ్డీ దగ్గరకు చేరుకుంటాడు. జోగీందర్ నట్టూతో ఇలా అంటాడు. ఇలా చూడు నట్టు, నువ్వు ఎలాగూ పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నావు. నేను నీకు కావలసిన సామానంతా కొని ఇస్తాను. అలాగే ఒక బండి కూడా. రేపట్నుంచి నువ్వు కూడా ఇక్కడే పానీపూరీలు అమ్మడం మొదలు పెట్టాలి. అలాగే ఈ చుట్టన్ గాడి వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలి. ఆ మరుసటి రోజు నుండి నట్టూ కూడా చుట్టన్ పక్కనే తన పానీపూరి బడ్డీని సిద్ధం చేసుకుంటాడు. కొద్ది రోజుల్లోనే చుట్టన్ సంపాదన బాగా తగ్గిపోతుంది. చుట్టన్ ఒక రోజు రాత్రి ఇంటికి చేరుకుని తన భార్యతో ఇలా అంటాడు. ఇప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నేనేం చెయ్యాలి? నా సంపాదనంతా రోజురోజుకి తగ్గిపోతోంది. ఇలా అయితే మనం మన పాపని ఆ మంచి స్కూల్లో ఎలా చదివించగలుగుతాం? మీరేమీ దిగులు పడకండి. ఇప్పటికీ ఇంకా 4 రోజులే అయింది. మనం ఇంకా కష్టపడదాం. అలాగే మన పానీపూరీలని ఇంకా రుచికరంగా మారుద్దాం. ఆఖరికి ఎప్పటిదాకా ఆ నట్టు మనకి దీటుగా ఉండగలడు. మనం మన వ్యాపారాన్ని ఇంకా దృఢంగా నిలబెట్టాలి. అప్పుడే మనం గెలవగలుగుతాం. అలాగే ఆ నట్టుకి బుద్ధి చెప్పగలుగుతాం. నట్టు జోగీందర్ ఇంటికి చేరుకుంటాడు. విషయం మొత్తం చెప్తాడు.
ఒకవేళ నీ బండికి జనాలు రాకపోతే మనం దానికి బదులు వేరే దుకాణం తీసుకుందాం. కుర్చీలు కూడా పెట్టిద్దాం, అలాగే లైట్లు కూడా చాలా పెట్టిద్దాం. అక్కడ ఒక అందమైన రిసెప్షనిస్ట్ని కూర్చోబెడదాం. అప్పుడు జనాలు తప్పకుండా వస్తారు. అవును బావగారు, మనకి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది రిసెప్షనిస్టే కదా. అసలే నాకు ఇప్పటిదాకా పెళ్లి కూడా కాలేదు కదా. జోగిందర్ బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టి చుట్టన్కి పక్కనే ఖాళీగా ఉన్న కొట్టుని అద్దెకు తీసుకుంటాడు. అలాగే అందులో ఖరీదైన కుర్చీలు పెట్టిస్తాడు, అలాగే ఖరీదైన లైట్లు కూడా పెట్టిస్తాడు, అలాగే ఒక రిసెప్షనిస్ట్ ని కూడా. కొంతమంది నట్టు కొట్టుకి వెళ్తారు, కానీ బయటికి వచ్చి అంటారు, రిసెప్షనిస్ట్ పని బాగానే ఉంది, కానీ ఇంత చండాలంగా ఉన్నటువంటి పానీపూరీలు నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. కొద్ది రోజులు గడిచాయి. నట్టు కొట్టు రోజంతా ఖాళీగానే పడుంటుంది. ఒకరోజు రాత్రి జోగీందర్ ఇంకా నట్టు ఇద్దరూ తమ కొట్టులో కూర్చుని ఉంటారు. అలాగే చాలా బాధపడతారు. చుట్టన్ తన పనులు పూర్తి చేసుకుని వాళ్ల కొట్టుకి వెళ్తాడు. తను జోగీందర్తో ఇలా అంటాడు, అన్నయ్య గారు, ఇలా ప్రతీకారం తీర్చుకుని ఎవ్వరూ వ్యాపారం చెయ్యలేరు. ఏ పనైనా సంతోషంగా అలాగే మంచి ఆలోచనలతో మొదలు పెడితే అప్పుడే అందులో విజయం వరిస్తుంది. జనాలు ముందు పానీపూరీల రుచిని మాత్రమే చూస్తారు. మీరు అనవసరంగా ఊరికే ఇవన్నీ కొని మీ బోల్డంత డబ్బుని ఖర్చు పెట్టేశారు, కేవలం నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు చెప్పింది నిజమే చుట్టన్. నీ కూతురు కూడా నా పిల్లలు చదివే స్కూల్లోనే చదువుతుందని నువ్వు చెప్పగానే నాకు బాగా అసూయ కలిగింది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను చిన్న విషయానికి అంత కోపం తెచ్చుకోకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను బాగా తెలుసుకున్నాను, ఏదైనా చిన్న వ్యాపారం చేయటానికి అయినా చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని. అయినా నీ కూతురికి నా కూతురికి తేడా ఏముంది చెప్పు? పిల్లలు ఎంతైనా పిల్లలే కదా. అలాగే అందరికీ మంచి విద్యను పొందే హక్కు ఉంది. జోగీందర్ తన కొట్టును మూసేసి నట్టుతో కలిసి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. ఇక చుట్టన్ వ్యాపారం మొదట్లాగే బాగా సాగుతుంది. జగ్గు ఒక శ్రమజీవి, అలాగే నిజాయితీపరుడైన కట్టెలు కొట్టుకునేవాడు. కాని తను చాలా పేదవాడు. తను ఒక గుడిసెలో తన భార్య గౌరీతో పాటు ఉండేవాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. రేపు నేను వంటెలా చెయ్యను? అత్యాసపరురాలైన వాళ్ల పొరుగింటావిడ తరచూ వాళ్ల పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది. ఇదేంటి మీరు ఇలాంటి భోజనం తింటున్నారు? ఇలాంటి భోజనం నా ఆవు కూడా తినదు. పొరుగింటావిడ దెప్పి పొడుపు మాటలు విని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను అడవి నుండి కట్టెలు కొట్టుకొని వస్తాను. వాటిని బజారులో అమ్మితే సరుకులు కొనడానికి డబ్బులు సర్దుబాటు అవుతాయిలే. జగ్గు అడవికి వెళ్ళాడు. ఇక అతను ఒకటిగా కర్రలను కొట్టడం మొదలుపెట్టాడు. తను ఒక పెద్ద చెట్టు మొదల్ని నరకడానికి గొడ్డలి ఎత్తబోయాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపించింది. నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు. ఇది ఎవరి గొంతు? ఎవరెక్కడా? అది నేనే, నీ ఎదుట నిలబడి ఉన్న వృక్షాన్ని. వృక్షాన్ని మాట్లాడ్డం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు జగ్గు వృక్షంతో అన్నాడు, ఒకవేళ తను ఆ వృక్షాన్ని నరకకపోతే తను బజారులో ఏమమ్ముతాడు? తన దగ్గర సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పాడు. నేనొక మాయా వృక్షాన్ని. నేను నీ అవసరాలన్నీ తీరుస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి. ఆ వృక్షం అలా అనగానే మాయ వల్ల అక్కడ బోలెడంత ధాన్యం, పప్పులు, అలాగే బియ్యం ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా చూసిన జగ్గు బాగా సంతోషించాడు. నీకు కృతజ్ఞతలు మాయా వృక్షమా, నువ్వు నా అవసరాన్ని తీర్చేశావు. ఒక నెలంతా సరిపడా సరుకుల్ని చూశాక గౌరీ కూడా చాలా సంతోషించింది. ఇక మనం ఆకలితో ఉండనక్కర్లేదు. అప్పుడే పొరుగింటావిడ అక్కడికొచ్చింది. అక్కడ ఉన్న సరుకుల్ని చూసి, ఇన్ని సరుకులు ఈ పేదవాళ్ళ దగ్గరెలా ఉన్నాయి? పొరుగింటావిడ గౌరీని తన కొడుకు పుట్టినరోజు విందుకి రమ్మని ఆహ్వానించింది. సాయంత్రం విందుకొచ్చేటప్పుడు ఏదో చిరిగిపోయిన పాత చీర కట్టుకుని రావద్దు సుమీ.
గౌరీ దగ్గర ఒక్క మంచి చీర కూడా లేదు. తను ఎంతో బాధపడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఏడవద్దు గౌరీ. ఆలోచనలో మునిగిపోయిన జగ్గు కొత్త చీరను ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూ అడవికి చేరుకున్నాడు. మాయావృక్షం తనని అడిగింది తను ఎందుకు దిగులుగా ఉన్నాడు అని. నా భార్య దగ్గర ఒక మంచి చీర కూడా లేదు. నేను తనకి చీరని ఎక్కడి నుండి తీసుకురాను? ఓహో, ఇదా విషయం. నువ్వేం కోరుకున్నా నీకు దొరుకుతుంది. మాయావృక్షం అలా అనగానే అక్కడ ఒక కొత్త చీర ప్రత్యక్షమైంది. జగ్గు చీరని చూసి చాలా ఆనందపడ్డాడు. తను వృక్షానికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. కొత్త చీరను చూసి గౌరీ చాలా సంతోషపడింది. అదే చీరను కట్టుకుని తను జగ్గుతో కలిసి పొరుగింటి వాళ్ళింటికి విందుకు వెళ్ళింది. గౌరీని అందమైన చీరలో చూసి విందులో ఉన్న అతిథులు అందరూ గౌరీని చాలా మెచ్చుకున్నారు. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గౌరీని పొగడటం విని పొరుగింటావిడ బాగా అసూయపడింది. నేననుకున్నదేంటంటే అందరి ముందు తన పేదరికాన్ని వెక్కిరించొచ్చు అని. కాని వీళ్ళంతా కలిసి దీన్నెందుకని పొగుడుతున్నారు? అసూయతో రగిలిపోతున్న పొరుగింటావిడ తన బంగారు గాజులను దాచిపెట్టి ఇక గౌరీ పైన గాజులు తనే దొంగతనం చేసినట్టు నేరం మోపింది. అలానే అందరి ముందు తనని దూషించడం మొదలుపెట్టింది. చూడండి చూడండి, ఇదిగో ఈ గౌరీ నా గాజులను దొంగతనం చేసింది. జగ్గు కూడా గౌరీకి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు. అంత విలువైన గాజులు మనం ఎలా తిరిగి ఇవ్వగలం? బాధపడుతూ జగ్గు అడవికి వెళ్ళాడు. ఆ మాయావృక్షానికి జరిగింది మొత్తం వివరించాడు. ఏడవటం మొదలుపెట్టాడు. అది నేను ఆ విలువైన గాజులను ఎక్కడ తీసుకురాను? ఆ వృక్షం నవ్వింది. తను మళ్ళీ అంది, ఓస్ ఇంతే కదా, నువ్వేమనుకున్నావో అది నీకు దొరుకుతుంది. అప్పుడక్కడ అందమైన 2 బంగారు గాజులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి జగ్గు సంతోషంతో గెంతులు వేశాడు. మళ్ళీ ఇంకోసారి తను మాయావృక్షాన్ని సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఆ గాజుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. జగ్గు ఇంకా గౌరీ కలిసి ఆ గాజులను పొరుగింటావిడకు తిరిగిచ్చారు. మా వల్ల తప్పు జరిగిపోయింది. ఇదిగో మీ గాజులు తీసుకోండి. గాజుల్ని చూసిన పొరుగింటావిడ చాలా ఆశ్చర్యపోయింది. నా గాజుల్ని నేను దాచేశాను కదా, మరలాంటప్పుడు ఈ పేదవాళ్ల దగ్గరికి నా గాజులు ఎలా వచ్చాయి? ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకోవాల్సిందే. గౌరీ జగ్గుని అడిగింది తను ఇంత విలువైన గాజులను అసలు ఎలా తెచ్చాడు అని. అడవిలో ఒక మాయా వృక్షం ఉంది. తానే నాకు ఈ గాజుల్ని ఇచ్చింది. ఆ చీర అలాగే సరుకులు కూడా ఆ వృక్షమే ఇచ్చింది. జగ్గు మాటల్ని విని పొరుగింటావిడ ఆశ్చర్యపోయింది. ఆహా, అయితే ఇదన్నమాట ఆ రహస్యం. అలా అయితే నేను కూడా వెళ్ళి ఆ మాయావృక్షాన్ని బంగారం, వెండి, మణిమాణిక్యాలు చాలా అడిగి చాలా చాలా ధనవంతురాలనైపోతాను. మరుసటి రోజు పొరుగింటావిడ జగ్గుని వెంబడిస్తూ ఆ మాయావృక్షం దాకా చేరుకుంది. అక్కడ తను నిజంగానే జగ్గుని ఆ వృక్షంతో మాట్లాడ్డం చూసింది. అప్పుడు జగ్గు వెళ్ళిపోగానే తను ఆ వృక్షం దగ్గరికి చేరుకుంది. మాయావృక్షమా, పద, త్వరగా నాకు ఒక వజ్రాల హారాన్ని ఇవ్వు.
పొరుగింటావిడ అడగగానే అక్కడ మెరుస్తూ ఒక వజ్రాల హారం ప్రత్యక్షమయ్యింది. పొరుగింటావిడ ఆనందం పట్టలేకపోయింది. కాని తను ఆ హారాన్ని తన మెడలో వేసుకోగానే ఆ హారం పాముగా మారిపోయింది. పొరుగింటావిడ భయంతో కేకలు పెట్టింది. తను ఆ పాముని తీసి పారేసింది. అప్పుడు ఆ మాయా వృక్షాన్ని అడిగింది తనకి పాముని ఎందుకిచ్చావు అని. కాని జగ్గుకి మాత్రం తను కోరుకున్నవన్నీ ఇస్తూ వచ్చావు. మాయావృక్షం ఏమందంటే జగ్గు తనని తప్పని పరిస్థితుల్లో తనని ఏమడిగాడంటే ఏవైనా తనకి బాగా అవసరం ఉన్నాయో అవి. కాని పొరిగింటావిడ మాత్రం అత్యాశకు పోయి హారాన్ని అడిగింది. తనకి తన అత్యాశ కారణంగా పాము దక్కింది. ఇక అది విని పొరిగింటావిడ చాలా కోప్పడింది. నేను నిన్ను కాల్ చేస్తాను. పొరిగింటావిడ కాలుతున్న కట్టెను తీసుకొచ్చి ఆ మాయా వృక్షాన్ని కాల్చే ప్రయత్నం చేసింది. వృక్షం కాలలేదు. కాని పొరిగింటావిడ చీర కొంగుకి మాత్రం నిప్పంటుకుంది. ఇక తనని తాను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టటం మొదలుపెట్టింది. ఈ కథ ఒక కూలివాడి కథ. జగన్ లాల్ చంద్ సేఠ్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సేఠ్ లాల్ చంద్ గారి పొలం ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పొలం. ఆ పొలంలో ఎంతో మంది కూలివాళ్లు పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సేఠ్ లాల్ చంద్ ఆ రోజు పనిచేసిన వాళ్లందరికీ కూలి డబ్బులు ఇచ్చేవారు. వాస్తవానికి లాల్ చంద్ గారు చాలా మంచివారు. కాని అతను కూలీలను సరిగ్గా చూసుకోవడానికి కాలియాని పనిలో పెట్టారు. హలో కమల, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అక్కడే కూర్చుని ఉన్నావు, మరి ఇంతలా విశ్రాంతి తీసుకుంటే ఎలా? అయ్యో బాబు, నాకు ఒంట్లో బాలేదు. అదంతా నాకు తెలీదు. పనికొచ్చావంటే పని చెయ్యాల్సిందే. కాలియా తరచూ పనివాళ్లపైన అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే జగన్ కొడవలితో గడ్డిని కోస్తున్నాడు. అప్పుడే తన దృష్టి మళ్ళింది. దాంతో తన చెయ్యి తెగిపోయింది. కొందరు కూలీలు తన దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ తన చేతికి గుడ్డ కట్టుకుంది. అందరు కూలీలు తిరిగి పనిలో పడిపోయారు. కాసేపటి తరువాత కాలియా అక్కడికొచ్చాడు. ఏంటి జగన్, నువ్వెందుకు ఖాళీగా కూర్చున్నావు? కాలియా తనకి కొడవలితో చెయ్యి కోసుకుపోయింది. మీకు పని మీద దృష్టి ఉండదు, కానీ డబ్బులు మాత్రం మొత్తం కావాలంటారు. ఇక మీకు మందులకు కూడా మేమే ఖర్చు పెట్టాలా ఏంటి? ఏదో రోజు శెట్టి గారిని దివాలా తీయించేస్తారు వీళ్ళంతా కలిసి. కాలియా నొప్పించే మాటలు విని జగన్కి కోపమొచ్చింది. తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న తన భార్యకి జగన్ జరిగిందంతా చెప్పాడు. పాపం తను గాయాన్ని చూసి బాధపడింది. అరే పిచ్చిదానా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కొన్ని రోజులకి అదే తగ్గిపోతుందిలే. ఈ గాయం మానిపోతుంది, కాని దాని సంగతేంటి? ఆ కాలియా మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దాందే ఉంది, వాడికది అలవాటే కదా. నేనేమనుకుంటున్నానంటే మీరక్కడ కూలి పని మానేయకూడదు. ఒకవేళ కూలి పని మానేస్తే నేను ఇంకేం చేయగలను? మనం కోళ్లను కొని గుడ్ల వ్యాపారం చెయ్యొచ్చు. కాని వాటిని కొనడానికి డబ్బులెక్కడున్నాయి? నా దగ్గరేముంది? మా తాతలేమైనా వాళ్ళు కూడబెట్టిన డబ్బులు నాకు ఇచ్చెళ్లారా ఏంటి? మాల తన చేతులకి ఉన్న 2 గాజులని తీసేసింది. అలాగే చెవి పోగుల్ని కూడా. నగలు కేవలం అందాన్ని పెంచటానికే కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. వద్దొద్దు, నేను వీటిని తీసుకోలేను. మాల బాగా బలవంత పెట్టడం వల్ల జగన్ ఆ నగల్ని తీసుకున్నాడు. జగన్ ఇంకా మాల బజారుకి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఒక బంగారపు కొట్టులో తాకట్టు పెట్టారు. వాళ్ళిద్దరికీ 2000 రూపాయలు వచ్చాయి. అప్పుడు మాల ఇంకా జగన్ ఒక కోళ్లమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. బాబూ, ఒక కోడి విలువెంత? నిజానికి ఒక కోడి 100 రూపాయలు. ఒకవేళ మీరు 10 కోళ్లు కొంటే నేను ఒక కోడిని ఉచితంగా ఇస్తాను. చాలా బాగుంది. జగన్ అతనికి 1000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఆ వ్యాపారికి ఒక పెద్ద బుట్టలో 10 ఆడకోళ్లు, ఒక మగ కోడిని పెట్టాడు. జగన్ మాల ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెదురు కర్రలతో కోళ్ల కోసం ఇంటిని తయారు చేశారు. కోళ్లని లోపల ఆడుతూ పాడుతూ చూసి మాల ఇంకా జగన్ సంతోషపడ్డారు. ఆ మరుసటి రోజు మాల అన్ని కోళ్ల దగ్గర నుండి గుడ్లను సేకరించింది. జగన్ ఆ గుడ్లని ఒక వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అలా అతనికి 10 గుడ్లకి 30 రూపాయలు వచ్చేవి.
ఇలా రోజూ జరుగుతూ ఉండేది. నెల రోజులు గడిచిపోయాయి. జగన్ ఈ రోజు తన నెల రోజుల సంపాదనని లెక్కపెట్టాడు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు. కానీ వాళ్ళు మీకిచ్చే కూలి కేవలం 500 రూపాయలే. నేను కాస్త డబ్బుని బంగారం వాడికి ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, మిగిలిపోయిన డబ్బులతో మనం ఇంకొన్ని కోళ్లను కొనుక్కుందాం. దాంతో ఇంకా లాభాలొస్తాయి. జగన్ మాల చెప్పినట్టే చేశాడు. తను మళ్లీ వెళ్లి మరో 5 కోళ్లను కొనుక్కొచ్చాడు. ఇప్పుడు వాళ్లకి రోజూ 15 గుడ్లు వస్తూ ఉండేవి. ఇది చూసి మాల చాలా సంతోషించింది. ఆ తర్వాత నెల జగన్ మళ్లీ లెక్క పెట్టేసరికి రోజుకి 45 రూపాయలు. అంటే నెలకి మొత్తంగా 1350 రూపాయలు. అమ్మ బాబోయ్! ఇప్పుడు జగన్కి లెక్కలు బాగా వచ్చాయి. ఇక ఆ తర్వాత 3 నెలల పాటు జగన్ 10 కోళ్లని కొంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద జగన్ దగ్గర 50 కోళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు జగన్కి ప్రతిరోజు 150 రూపాయలు వచ్చేవి. ఇది చూసి తను చాలా సంతోషించాడు. ఈసారి తను లెక్క పెట్టినప్పుడు ఈ నెల మొత్తం మీద 4500 రూపాయలు సంపాదించాం. చూసారా, నేనంటూ ఉండేదాన్ని కదా. పదండి, ఇంకా ఎన్నాళ్ళు నా చేతులు బోసిగా ఉండాలి. ఇద్దరూ బంగారం కొట్టుకి వెళ్లారు. 2000 రూపాయలు వడ్డీతో కలిపి 2250 రూపాయలు అయ్యాయి. ఇదిగో తీసుకోండి. జగన్ డబ్బులు ఇచ్చి నగలను వెనక్కి తీసుకున్నాడు. అక్కడ జగన్కి ఒక ముక్కు పొడక కనిపించింది. ముక్కు పొడకెంత? ఎక్కువేమీ కాదు, కేవలం 450 రూపాయలంతే. అది కూడా ఇవ్వండి. మాల కొత్త ముక్కు పొడక పెట్టుకుంది. తను చాలా సంతోషపడింది. తరువాత జగన్ తన కోడిగుడ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక కేవలం 1 సంవత్సరంలో తన సంపాదన 30,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు తనకి ఒక కోళ్ల ఫారం ఉంది. ఫారంలో పనిచేయటానికి పనివాళ్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ల చిన్న గుడిసె ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారింది. ఇప్పుడు జగన్ ఇంకా మాల తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం 1 ఏడాది క్రితం జగన్ ఒక కూలివాడు, కాని ఇప్పుడు తను కోళ్ల ఫారంకి యజమాని. ఒకవేళ మాల మొండితనం చేసుండకపోతే ఇప్పటికీ జగన్ ఒక కూలివాడిగానే ఉండిపోయేవాడు. అందుకే పిల్లలు, విజయానికి కేవలం 1 అవకాశమే దొరుకుతుంది. అదే సరిపోతుంది. ఎలా అయితే జగన్కి దొరికిందో అలా. ఇక తను 1 సంవత్సరంలోనే విజయాన్ని అందుకున్నాడు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజూ ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది. నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బావుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకమ్మాలనుకుంటున్నారు?
నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణేలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణేలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణేలు ఇస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతేముంది? మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని.